Now he's gone for it once again and he's played it onto the stumps. Now Sajid Syed has got the first wicket for the team and has got a big one. Charuke is trying to heave that away. It's too much to ask for. That's timing. That's class from the batter. The very first ball is the line of certainly worked for the previous day, and that's been beautifully driven down the carpet. Now Sajid with the chase and does a good job to push that in. Stroke play for Bhavani Prasad, and especially it's been very good through the offside. Gets an edge and he's a goner. Right, just trying to work it out. Another one buys it, does another big wicket goes down for the team Nitin Warriors. కానీ కెప్టెన్ మాత్రం సేమ్ లెంత్ పిక్ చేసుకొని ఒక అద్భుతమైన బౌండరీ అక్రాస్ బ్యాటెడ్ షాట్ ఆడుతూ ఒక బౌండరీ అయితే రాబడతాం జరిగింది అక్కడ. ఎస్ డామ్నెస్ ఆఫ్ ద వికెట్ ఉండేది, బట్ ఆ లైన్ మాత్రం వేస్తే డెఫినెట్లీ బ్యాటర్స్ మూడో వికెట్కి ఇద్దరు బ్యాటర్స్ వెట్ ఇచ్చే ప్రయత్నం. బట్ మనం చూసుకోవచ్చు క్రీజ్ని ఎంత డీప్గా యూజ్ చేసుకున్నాం అనే ప్రయత్నం, బట్ ఐడియల్గా తను ఎక్స్పెక్ట్ చేసిన వైపు అయితే రాలేదు. అండ్ యాంగిల్ మనం చూడొచ్చు బౌలర్ నుండి. ఎస్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యేలాగా కనిపిస్తుంది. కొంచెం బౌలర్ పైనుంచి 4 వెళ్ళే అవకాశం, సూపర్ షాట్ అని చెప్పాలి వచ్చిందని జస్ట్ టైం చేశాడు బ్యాట్స్మెన్. ఈసారి ఆఫ్ సైడ్లో గ్యాప్ ఫైండ్ చేసే ప్రయత్నం, బట్ కేవలం డాట్ బాల్. అండ్ ప్రీవియస్ బౌండరీతో ఆశిష్ రెడ్డి ఇక్కడ రొటేట్ చేస్తూ ఉన్నారు. ఎస్ స్టెప్పింగ్ డౌన్ ద వికెట్. ఒక భారీ షాట్ అయ్యే ప్రయత్నం, బట్ కనెక్షన్ దొరికిందా లేదు. సాజిద్ సయ్యద్ బౌండరీ మీద ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఎంపర్మెంట్ ఉన్నారో అదైతే కోల్పోయాడు అక్కడ. ఎస్ ఇంటెంట్ క్లియర్గానే ఉంది, 6 కొట్టాలి, క్లియర్ చేయాలి బౌండరీని, బట్ సాజిద్ సయ్యద్ నుండి ఒక అద్భుతమైన క్యాచ్. 1-handed షాట్. ఎస్ క్యారీ అవుతుందా లేదు. వంశీ ఈసారి లాంగ్ ఆన్ బౌండరీ దగ్గర. ఎస్ కంప్లీట్లీ లీగల్. ఆ బాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు బౌలర్స్. సో నాన్ స్ట్రైడింగ్ ఫుట్ రిటర్న్ క్రీజ్ మీద పడినంత వరకు బౌలర్ సేఫే. అండ్ చాలా ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనం నిన్న ఏదైతే ఆదిత్య బిఆర్ మిస్టేక్ చేసిందో వీళ్ళు. సో మనమైతే చాలా వరకు స్పిన్నర్స్కి అయితే సహకారం అయితే లభిస్తుంది. ఇది కొంచెం ఎడ్జ్ అయ్యి థర్డ్ మ్యాన్ దిశగా 4 హర్ష అయితే ట్రై చేశాడు ఆపడానికి, బట్ orthodox bowler Varun here, and then the off spinner at the other end. Oh, that's a lovely shot. He's used all the power in the world to go through that cover. Trying to cut this. Go straight. Handsome looking shot. That's gone the distance as well. That's gone straight. Keeping his wicket is very important. That's a big hit. Now, when will they go for the big hits? It's a question, and he has given a terrific గ్రేట్ బౌలింగ్. సో ఫ్రంట్ ముందుకొచ్చి కొట్టే ప్రయత్నం, కొట్టడమే కాదు వెళ్ళి చూపించింది బౌండరీ. ఛాన్స్ తీసుకుంటాడా అని జస్ట్ మనం మాట్లాడుకున్నాం, ఛాన్స్ తీసుకున్నట్టే అనిపించింది. సో మళ్ళీ ఇంత ఆఫ్ సైడ్ వేసే ప్రయత్నం, ఒకటితో సరిపోదు నాకు అని మరి రెండోది కూడా కొట్టి చూపించాడు. చూడాలి, ఇంకో 3 బాల్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇన్ ద స్లాట్. 1 మోర్ గాల్లో బంతి, 1 మోర్ సూపర్ స్ట్రైకింగ్ అనే చెప్పాలి మోనిష్ నుంచి. 1 బ్రింగ్స్ అనదర్ అంటారు కదా, హ్యాట్రిక్ ఆఫ్ 6s. అది ఇక్కడ కాదు, స్టేడియం బయటకు వెళ్ళింది, గ్రౌండ్ బయటికి. సో బాల్ వచ్చేసరికి న్యూ బాల్ రావాల్సిందే. సో మనం ఇప్పటి వరకు చూస్తున్నాం మోనిష్ తగ్గేదే లేదన్నట్టు టువర్డ్స్ ఆఫ్ సైడ్ వచ్చి కవర్స్ మీద డీప్ ఎక్స్ట్రా కవర్స్ నుంచి సూపర్ 4 అస్సలు అన్స్టాపబుల్గా ఉన్నారు. ఇన్ ద స్లాట్ అది వెళ్ళిపోయిందా? ఎస్, ఇట్స్ వెళ్ళిపోయింది. కొంచెం ఆఫ్ సైడ్ బ్యాట్స్మెన్కి అవేగా. సో బంత్ అయితే గాల్లో ఉంది, బట్
చూస్తున్నామా ఇది టువర్డ్స్ వైడ్ లైన్ అవతలికి, బట్ బాల్ కూడా బౌండరీ అవతలికే. కొంచెం డ్రాగ్ చేశాడు లెంత్ టువర్డ్స్ లాంగ్ ఆన్. సో ఫీల్డర్ అయితే చాలా క్విక్గా ఉన్నాడు. సెకండ్ తీసుకుంటే రన్ అవుట్ ఛాన్స్ అయితే మిస్ అయిందనే చెప్పాలి. బ్యాటర్ కొంచెం స్లైడ్ టైంలో వికెట్స్ మనం చూసుకుంటే కష్టాల్లో పడిందనే చెప్పాలి వాళ్ళ టీం. 47 for 4. జావేద్ నుంచి మరొక స్లో బాల్ బట్ టువర్డ్స్ ద స్ట్రైట్ ఆఫ్ లాంగ్ ఆన్. ఎంపైర్ బాజీ 36 బాల్లో సూపర్. వన్ మోర్, ఇట్స్ అ స్ట్రైట్ డెలివరీ. చూడాలి ఎంపైర్ ఏమైతే డిసైడ్ చేశారో. ఇట్స్ అన్ అవుట్. సో మనకు ఆన్ స్క్రీన్లో ఎంపైర్ అయితే చూస్తున్నాం. థర్డ్ ఎంపైర్ డిసిషన్ ఈస్ అవుట్. ఇది ప్లమ్ ఉందనే చెప్పాలి. అదే చెప్తున్నాం, ఒక సెట్ బ్యాట్ అవుట్ గ్రీజ్లో ఉంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఒక సూపర్ సిక్ డీప్ 3 డెలివరీస్లో. అదే చెప్తున్నాం, మ్యాజిక్ ఏమైనా చేస్తాడని. ఇన్ ద స్లాట్లో అయితే కనెక్ట్ అయ్యింది బ్యాట్స్మెన్కి, బాల్ ఇన్ ద ఎయిర్ బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. కొంచెం ఎక్స్ట్రా విత్ ఇచ్చేశాడు ఎక్స్ట్రా కవర్స్ వైపు. ఇట్స్ అ 4. ఇమెన్స్ ప్రెషర్ ఆన్ ద బౌలర్. చూస్తున్నాం ఆ బౌండరీ ఎంత చక్కగా అసలు ఫీల్డర్కి. But tossing it up, but the captain have saw the opportunity and struck that with a great power. Gets 6 runs to get going, to get the first runs on the board for the team Spartan Warriors. And he's been cleaned up now. Akhil will be pumped up, taken on for the second delivery for a maximum. Just slided that very quickly. You always expect this from the left-handers, and you can see the celebration. That's hit in the air, making use of the width. Oh, that's a terrific effort to. Now picks it by shuffling across. Prithviraj has got a maximum. That's a lovely hit. Quick one, fired it on the legs. Was there any contact? He certainly missed on that. That's on the legs. And that's been glanced off the pads very well from KN Prithvi, trying to target this. It's too easy for the batter to get that. లూజ్ బాల్స్ పడుతున్నాయో అవైతే టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో మనం అదే చెప్తున్నాం, ఎప్పుడైతే లూజ్ బాల్స్ పడతాయో సూపర్ 6 అనే చెప్పాలి. ఫుల్ పికప్ షాట్ వంశీకృష్ణ నుంచి. పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేయాలి. అండ్ ఈ ఇద్దరు వికెట్ చాలా ఇంపార్టెంట్. అండ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలనుకునే లోపు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు అండ్ వికెట్ కూడా తీసుకున్నాడు కెప్టెన్. స్టెప్ డౌన్ చేసుకుంటూ మళ్ళీ ఒక అటాకింగ్ షాట్ ఆడితే ఆడదామనే ప్రయత్నం మనం చూసాం వంశీ దగ్గర నుండి. చాలా సునాయాసంగా క్యాచ్ తీయడం అండ్ సెలబ్రేషన్ చూడొచ్చు. పంప్ అప్. మరొకసారి అదే షాట్ ఆడే ప్రయత్నం, బట్ ఈసారి మాత్రం అద్భుతమైన కనెక్షన్ అయితే లభించింది కెప్టెన్ పృథ్వీరాజ్. ఎస్, ఏదైతే ఏరియా టార్గెట్ చేస్తున్నాడో 10 దగ్గర నుండి. మనమైతే అనుకున్నాం ఏమైనా ప్లాన్ ప్రకారం వేస్తున్నాడా అంటే అక్కడ ప్లాన్ అయితే ఏం లేదు. లెంత్ అయితే కంప్లీట్ బాల్ ఇస్తే మాత్రం క్షమించేదే లేదంటున్నారు. టైమ్ అండ్ అగైన్ అటే బౌల్ చేస్తున్నాడు అండ్ ట్రబుల్ కోసం అడుగుతా ఉన్నాడు. అండ్ పృథ్వీరాజ్ చూసినట్లయితే పదే ఈసారి స్ట్రైట్ డ్రైవ్. ఐడియల్ టైమింగ్ రాలేదు, కానీ ఐడియల్ రిజల్ట్ అయితే వస్తాం మనం. సో డెఫినెట్లీ పేస్ ఆఫర్ చేయలేదు, బట్ గ్యాప్ అయితే అద్భుతంగా టైం చేశాడు నిఖిత్. అక్కడ బాల్ బౌండరీ కూడా. బౌల్ పవర్ ప్లేకి ముని నుంచి నిఖిత్ నుండి మాత్రం ఓవర్ ఎట్లా స్టార్ట్ చేశాడో అట్లానే ఫినిష్ చేశాడు. ఓవర్ ఏమో కవర్ డ్రైవ్తో స్టార్ట్ చేసి. మనం అదే చెప్పుకుంటున్నాం, కొంచెం లోపలేజ్ అయింది బ్యాట్కి, లేదంటే టీమ్కి అడ్వాంటేజ్. అండ్ మనం చూడొచ్చు, క్యాచ్ డ్రాప్. సాయి సూర్య తేజారెడ్డి
ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. పేస్ అయితే అంత ఇవ్వలేదు హరి జశ్వంత్. అండ్ ఫుల్ స్ట్రెచ్ అయితే చూసాం, బట్ క్యాచ్ ఫినిష్ చూడొచ్చు మనం. జస్ట్ క్లియర్ గ్యాప్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. మంచి ముని మనం అదే చెప్తున్నాం, పార్ట్నర్షిప్ ఏదైనా బ్రేక్ చేస్తాడా అని. మంచి పుల్ అయితే క్యాష్ చేసుకుంటాడు. మనం అదే చూస్తున్నాం అక్కడ పృథ్వీ నుంచి. ఒక సునాయాసంగా ఫోర్ మలిచి తన స్కోర్ బోర్డ్ని అయితే ఇంకొక 4 రన్స్ అయితే పెంచాడు. ఆఫ్ సైడ్ అయితే చాలా స్ట్రాంగ్, ఒక ఛాన్స్ అయితే క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. బట్ అక్కడ ఫీల్డర్స్ అది లేకపోవడం, నో మ్యాన్ లేకపోతే ఇది రన్అట్ ఏమైనా ఛాన్స్ ఉందా రన్అట్కి? ఫీల్డర్స్ ఎక్సైట్మెంట్ చూస్తుంటే ఏదో ఛాన్స్ ఉందనే అనిపిస్తుంది. ఇది కన్ఫర్మ్గా థర్డ్ ఎంపైర్కి వెళ్తుంది. సో బౌలర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఒక రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. సో ఎంపైర్ డిసిషన్ అయితే ఇదే చెప్పుకున్న తన వేరియేషన్తో బిగ్ అప్పీల్ అయితే జరుగుతుంది బౌలర్ నుంచి. కొంచెం ఫేస్ ఆన్ డెలివరీ టువర్డ్స్ ఆఫ్ సైడ్, బట్ ఫీల్డర్ ఏమైనా క్యాచ్ చేస్తారా చూడాలి. యా, నైస్ ఫీల్డింగ్. 2 రన్ల పరిగే వచ్చే అవకాశం, మరి రన్అట్ అప్పీల్. సో దాన్ని అటాక్ చేయడం అంత ఈజీ అని కాదని చెప్పాలి. టువర్డ్స్ మిడ్ లాంగ్ ఆఫ్ నుంచి సూపర్ షాట్ వేసాడు ఈ బాల్. మనం చూసినట్లయితే సాయి సూర్యతేజ. సో అద్భుతమైన స్ట్రైక్ స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్. ఒక సేఫెస్ట్ రీజన్ బ్యాట్స్మెన్కి ఎప్పుడన్నా సరే. వాళ్ళ టీంకి డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ అయితే ఆడటానికి పిలిచాడు, కానీ అఖిల్కి మాత్రం వేరే ప్లాన్ ఉంది ఇక్కడ. జస్ట్ ఓవర్ 7. దట్స్ అ గుడ్ షాట్. Cleanly struck that through the extra cover. It's absolutely no chance for anybody. That's been struck down the ground, and that's gonna be one more boundary. Back of the hand, that's been picked, and he's deposited that over the boundary fence. Sixer moves on to 30 runs. Right kick. Works it very sensibly. This is very good cricket. He's planning the over very well. 3 singles of the first 3 balls, and he's absolutely thrown his wicket away. A very good throw from the fielder, and Monish has done the remaining job. Not even in the frame, Harsha. He's halfway down the track, but we haven't seen much of. First ball, cuts it very well and gets off the mark with the boundary. మెయింటైన్ చేయమని. ఎస్, చిన్నపాటి మూమెంట్ మనం చూసాము, షఫుల్ అయ్యే మూమెంటం సాజిద్ సయ్యద్ నుండి. సో దాంతో అతనికి వైడ్గా బౌల్ చేజ్లో ట్రై చేశాడు. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, సో అక్రాస్ ద వికెట్ వచ్చి ఓవర్ ది కౌ కార్నర్ రీజన్, సిమిలర్ లైన్, అండ్ అద్భుతమైన షాట్ అండ్ గ్యాప్ ఫైండ్ చేశాడు అక్కడ. ఇన్నింగ్స్ చూసినట్లయితే ఆఖరి 3 ఓవర్లో 41 పరుగులు అయితే రాబట్టగలిగారు టీమ్ స్పార్టన్ వారియర్స్. మిస్ ఫీల్డ్, చాలా చాలా స్లాపీ, చాలా సిల్లీ. క్లోజ్ కాల్ అయితే ఉండేది, బట్ ఇంపాక్ట్ బైట్ ఉందా బ్యాట్ ఉందా అనేది మనకు తెలియదు. చూడొచ్చు మనం రీప్లేలో. ఎస్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే ఇంపాక్ట్ బైట్ ఉంది. సో ఒక్కసారి ఇంపాక్ట్ బైట్ డెఫినెట్లీ ఒక వికెట్ కనుక తీసుకుంటే, ఎస్ తీసుకుంటే అనే లోపే ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది, అండ్ మరొక మిస్డ్ ఆపర్చునిటీ. అయితే ప్రస్తుతానికి ఈ మ్యాచ్ ముగించే వరకు వెనుతిరిగే అవకాశమే లేదని చూడకనే చూస్తున్నాం. అజిత్ దగ్గర 6 అవుట్ సైడ్ ఏజ్ అండ్ మరొక బౌండరీ. ఎస్, ప్రస్తుతానికి చూసినట్లయితే మూమెంట్, ఎస్ లూజ్ షాట్ అండ్ సేఫ్గా ల్యాండ్ అవడంతో రెండో పర్క్ అయితే ప్రయత్నిస్తారు. అండ్ ఆపర్చునిటీ, ఎస్ త్రో అయితే కొంచెం వైడ్గా వచ్చింది. కీపర్ చేస్తాడా తన స్పెల్లో? డెఫినెట్లీ న్యూ బ్యాటర్ స్ట్రైక్లో ఉండడం రెడ్డి ప్రకాష్ అనుకుంటా.
Cleaned him up. Balaji with the bat. Balaji with the ball now. రైట్ మ్యాచ్ అయితే ఇంకా ముగిలేదు. బాలాజీ తన వర్త్ అండ్ బౌలింగ్ బ్యాట్స్మెన్ ఆ షాట్ ఆడటానికి పుష్ చేశాడు అండ్ వికెట్ తీసుకున్నాడు అండ్ సెలబ్రేషన్ చూడొచ్చు. నాన్ స్ట్రైకర్ సాజిద్. వరుణ్ తేజ చాలా అద్భుతమైన థింకింగ్, వెరీ గుడ్ థింకింగ్. సో ఇది చేస్తే సరిపోద్ది. అండ్ రెండో పర్కి వెళ్తారా ఈసారి? ఎస్, మరొక రన్ డైరెక్ట్ హిట్. రైట్, సో ఇంపార్టెంట్. ఎస్, ఫ్రేమ్లోనే లేడు వరుణ్ తేజ. సో డెఫినెట్లీ అటునుండి అటే డగౌట్కి వెళ్ళాల్సిన అవకాశం అయితే అవసరం అయితే చాలా ఉంది. మరొక వికెట్ కోల్పోయారు. 9th వికెట్ డౌన్. స్ట్రైట్ టు ద ఫీల్డర్. మరొక అవకాశం. ఫంబుల్ అయితే జరిగింది అండ్ అప్రూట్ అయితే జరిగింది. బాలాజీ ద హీరో ఆఫ్ ద గేమ్. రైట్, అన్రియల్ సీన్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. నితిన్ వారియర్స్కి ఒక ఫెంటాస్టిక్ గేమ్ అయితే మనం చూసాం. రైట్, థర్డ్ అంపైర్కి అయితే కాల్ ఇస్తుంది, బట్ చాలా కాన్ఫిడెంట్గా కాల్. All right, there he goes. The signal have come up. Yes, Nitin Warriors Could have swung in anybody's favor. But Nitin Warriors here, true. So you can imagine this is the match summary here. Nitin Warriors versus Spartan Warriors.